మ్యాన్కైండ్ వాజ్ బోర్న్ ఆన్ ఎర్త్, ఇట్ వాజ్ నెవర్ మీన్ టు డై హియర్. ఈ కొటేషన్ అర్థం ఏంటంటే మానవ జాతి భూమి మీద పుట్టింది కాబట్టి భూమి మీదనే అంతరించిపోవడానికి కాదు అని. ఇది ఇంటర్స్టెల్లర్ అనే మూవీ యొక్క స్లోగన్. అయితే దీన్ని జాగ్రత్తగా గమనిస్తే మనిషి కేవలం భూమికి పరిమితం కాదు. ఏదో ఒక రోజు డైనోసార్లను అంతం చేసినట్టు ఒక ఆస్ట్రాయిడ్ మన భూమిని నాశనం చేయొచ్చు, లేదంటే భూమి తనను తాను మళ్ళీ కొత్తగా మార్చుకోవడానికి యుగాంతం లాగా ఒక భూ ప్రళయాన్ని సృష్టించుకోవచ్చు. దానివల్ల మానవ జాతి ఇక్కడే పూర్తిగా అంతరించిపోవాలి అని ఎవరు కోరుకోరు. లేదంటే ఈ రోజుకి మనుషుల జనాభా దాదాపు 800 కోట్లకు చేరుకోబోతుంది. ఇంకొన్నేళ్లలో భూమి మీద సరిపోనంతగా జనాభా పెరిగిపోయి దానికి తగ్గ వనరులు లేక భూమి నాశనం అవ్వడాన్ని చూసిన మనిషి తన జాతిని కాపాడుకోవడానికి భవిష్యత్తులో ఒక అంతరిక్ష నౌకను ఖచ్చితంగా సిద్ధం చేసుకుంటాడు. ఇన్ఫాక్ట్ యూనివర్స్ లో ఎన్నో ప్రపంచాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిని మనం చేరుకుంటే మానవ జాతిని బ్రతికించుకోవచ్చు. దానికోసం భూమి మీద మిగిలిన కొంతమంది ప్రజలు అంతరిక్ష ప్రయాణం చేసి మన పక్కనే ఉన్న ప్రాక్సిమా సెంచురీ బి అనే గ్రహాన్ని చేరుకోవడానికి చేస్తున్న ప్రయాణం ఇది. ఇందులో మనిషికి ఎన్నో అడ్డంకులున్నాయి. అందులో ప్రకృతి శక్తులను ఎదుర్కోవడానికి ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ భూమండలాన్ని వదిలి వెళ్ళాలి అంటే కొంతమంది ప్రజల్ని వాళ్ళకి కావాల్సిన వనరులను వీలైనంతగా వాళ్ళ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికోసం మనిషి తన శక్తికి మించిన స్థాయిలో స్పేస్ షిప్ ని నిర్మించుకోవాలి. కానీ దాన్ని ఈ భూమి మీద నిర్మించడం కష్టం. అందుకే దాన్ని రాకెట్ల సహాయంతో అంతరిక్షంలో నిర్మించి ప్రజల్ని రాకెట్స్ ద్వారా అందులోకి చేర్చాలి. ఇక్కడ నుండి మానవ అంతరిక్ష ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో మనం మొదట దాటాల్సింది చంద్రుడిని. చంద్రుడు మనకు దగ్గరలో ఉన్న ఒకే ఒక్క కొత్త ప్రపంచం. కానీ దాని మీద నివసించడానికి ఎన్ని వేల సంవత్సరాలు ప్రయత్నించినా సరే సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ ప్రకృతికి కూడా చోటు లేదు కాబట్టి. అందుకే దాన్ని దాటుకొని అద్భుతమైన జూపిటర్ ని చూస్తూ ప్రయాణించాలి. జూపిటర్ ని మనం ప్రయాణిస్తున్న స్పేస్ షిప్ నుండి చూస్తుంటే యూనివర్స్ లో ఇంతకన్నా అద్భుతమైన గ్రహం ఇంకోటి ఉంటుందా అనిపిస్తుంది. దాని ముందు మన అంతరిక్ష నౌక ఒక ధూళికణంలా ముందుకు సాగుతుంది. ఆ తర్వాత మన ముందు ప్రత్యక్షమయ్యే మరొక అద్భుతం శనిగ్రహం. ఇక్కడ మనిషికి ఆశలు పుట్టించే ఉపగ్రహం ఒకటి ఉంది. అదే ఎన్సెలిడస్. ఇది కేవలం 500 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండే ఉపగ్రహం. ఇందులో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ దాని ఉపరితలం కింద నీటి సముద్రాలున్నాయి. వాటి నుండి నీరు అనేది ఇలా శూన్యంలోకి వెదజల్లుతూ ఉంటుంది. అలా మన ప్రయాణం శనిగ్రహాన్ని దాటి ప్లూటోని, అందులో ఉండే అద్భుతమైన ప్రపంచాలను చూస్తూ వెళ్లాల్సిందే తప్ప అవేవి మానవ మనుగడకు ఉపయోగపడవు అని తెలిసి కొంత బాధ అనిపించినా కూడా అవి మనిషికి ఆవాసాన్ని ఇవ్వలేనంత మాత్రాన వాటికి విలువ లేదు అనుకోలేం. వాటిని చూస్తే మనిషికి వాటి మీద అడుగు పెట్టగలిగే అదృష్టం లేదేమో అనిపిస్తుంది. అలాంటి ప్రపంచాలే మనం చూస్తున్నది. అండ్ ఈ ప్రయాణం మనిషి కేవలం మనుగడ కోసం మాత్రమే చేస్తున్నది కాదు. ఈ ప్రయాణం మనలో ఉన్న జిజ్ఞాసని మేల్కొల్పే ప్రయాణం. అందుకే మనల్ని మనం క్యూరియస్ ట్రావెలర్స్ అని పిలుచుకోవచ్చు. అదే క్యూరియాసిటీ మనల్ని జంతువుల నుండి మనుషులుగా మార్చింది. ఇప్పుడు మళ్ళీ అదే క్యూరియాసిటీ మనల్ని మల్టీ ప్లానెటరీ స్పీసీస్ గా మార్చబోతుంది. అండ్ అదే క్యూరియాసిటీ ఈ డార్క్ స్పేస్ లో వెలుగు కోసం వేల సంవత్సరాలు ప్రయాణించేలా చేయబోతుంది. అయితే లాస్ట్ వీడియోలో మనం సోలార్ సిస్టమ్ ని దాటి బయటకు వెళ్లే వరకు ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ అంచు నుండి ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మన కొత్త సైన్స్ ఫిక్షన్ సిరీస్ కి అందరికీ స్వాగతం. నిజానికి మన సూర్యుడికి అలాగే ఆల్ఫా సెంచురీకి మధ్యలో దారి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన దగ్గరున్న టెక్నాలజీతో కేవలం మన చుట్టూ ఎన్ని నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయో చూడగలం. అందులో నీరు ఉందో లేదో తెలుసుకోగలం. అలాగే ఆ ప్లానెట్ లో మనం అడుగు పెట్టగలమా లేదా అనేది ఇక్కడ నుండే తెలుసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్లే మార్గం ఎలా ఉంటుంది? దాని మధ్యలో నిజంగా శూన్యమే ఉంటుందా, లేకపోతే కొంత దూరం వరకు వెళ్ళగానే ఏదైనా అంధకారంలోకి వెళ్ళిపోతామా అనేది అక్కడ అడుగు పెట్టే వరకు మిస్టరీనే. ఎందుకంటే మనిషి మొట్టమొదటిసారి చంద్రుడి మీద అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు లూనార్ ల్యాండర్ లో ఉన్న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కొన్ని క్షణాల్లో మూన్ మీద ల్యాండ్ అవ్వబోయే ముందు చంద్రుడి ఉపరితలం గురించి కొన్ని అనుమానాలు అతన్ని చాలా భయపెట్టాయి. అదేంటంటే చంద్రుడి మీద ఉన్న ఇసుక నేల అనేది గట్టిగా కాకుండా ఒకవేళ అదంతా కేవలం బూడిద లాంటి పదార్థం అయి ఉంటే అప్పుడు లూనార్ ల్యాండర్ అనేది చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడంతోనే ఆ బూడిదలోకి వెళ్ళిపోతుందేమో అని భయపడ్డాడు. కానీ అదృష్టవశాత్తు అక్కడ ఇసుక అనేది కొంచెం గట్టిగా ఉండడం వల్ల వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ అవ్వగలిగారు. సరిగ్గా అలాగే సోలార్ సిస్టమ్ ని దాటి వెళ్ళాక ఇప్పటి వరకు మనం చూసిన శూన్యం
మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అంతరిక్షంలో కొన్ని ప్రదేశాల్లో నక్షత్రాలు కానీ బ్లాక్ హోల్స్ కానీ కనీసం వెలుగు కూడా ప్రసరించలేని వాయిడ్స్ అనే ప్రదేశాలున్నాయి. అక్కడ ఎందుకంత డార్క్ గా ఉందో ఇప్పటికీ మనం కనుక్కోలేకపోతున్నాం. ఒకవేళ మన సోలార్ సిస్టమ్ బయట కూడా అలాంటి పరిస్థితులే ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే మనిషి ఒక్కసారి ఈ డార్క్నెస్ లోకి అడుగు పెడితే అక్కడ నుండి ఆల్ఫా సెంచురీకి చేరే వరకు అదే డార్క్నెస్ లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్స్టెల్లర్ స్పేస్ అంటారు. ఆ డార్క్నెస్ లో ఒక మిస్టీరియస్ ప్రదేశం కూడా ఉంది. అయితే ఇంటర్స్టెల్లర్ స్పేస్ లో ప్రయాణించడం అనేది మన ఊహకందని ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. ముఖ్యంగా సోలార్ సిస్టమ్ లో ప్రయాణిస్తున్నంతసేపు మనకు సూర్యుడి నుండి ఎంతో కొంత సూర్యరశ్మి అందుతూ మనల్ని కాపాడుతుంది. అలాగే మనకు దారి చూపిస్తుంది. మన చుట్టూ ఉండే గ్రహశకలాలు వేడిగా తక్కువ కాన్సన్ట్రేషన్ తో ఉంటాయి. కానీ ఇంటర్స్టెల్లర్ స్పేస్ లో పూర్తిగా టెంపరేచర్లు అనేవి మైనస్ లోకి వెళ్లడంతో అక్కడ ఉండే ప్రతి గ్రహశకలం కూడా గడ్డ కట్టుకొని పోయి ఉంటుంది. అలాగే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాయి. చిన్న చిన్న ధూళికణం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే సౌర కుటుంబంలో మనల్ని నిత్యం రక్షించే ఒక అదృశ్య శక్తి అక్కడ నుండి మనల్ని విడిచి వెళ్లిపోతుంది. ఆ అదృశ్య శక్తి పేరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన సోలార్ సిస్టమ్ ని దాటిన వెంటనే ముగిసిపోతుంది. దాంతో అక్కడ నుండి కాస్మిక్ రేస్ అన్ని కూడా మన స్పేస్ షిప్ ని అటాక్ చేస్తూ ఉంటాయి. వాటి నుండి తప్పించుకొని ప్రయాణించడం ఇప్పుడు మనకున్న పెద్ద సవాల్. కానీ దానికన్నా మనకు పెద్ద అగ్ని పరీక్ష ఏంటంటే ఈ ఇంటర్స్టెల్లర్ స్పేస్ అనేది దారి మధ్యలో కొన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ముగిసిపోతుంది. ఆ తర్వాత వచ్చేది ఆర్ట్ క్లౌడ్. అంటే ఇందులో మన ఊహకందని గ్రహశకలాలు, తోకచుక్కలు, గడ్డకట్టుకొని ఉన్న ఐసీ బాడీస్ అన్నీ కలిసి ఒక దట్టమైన మేఘంలా మన సౌరమండలాన్ని కప్పి ఉంచుతుంది. నిజానికి 66 మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి మీద ఉన్న డైనోసార్లను అంతం చేసిన ఆస్ట్రాయిడ్ ఇదే ఆర్ట్ క్లౌడ్ నుండి వచ్చింది అని రీసెంట్ గా కనుక్కున్నారు. సో అలాంటి ఈ గ్రహశకలాల సముదాయంలో ఐసీ బాడీస్ తప్ప ఇంకేముంటుందో ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన ఒక్క మానవరహిత స్పేస్ క్రాఫ్ట్ కూడా ఇందులోకి ప్రవేశించలేదు. నిజానికి అక్కడికి ప్రవేశించాలి అంటే మనం పంపించిన వైజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ ని దాదాపు 300 సంవత్సరాల క్రితం పంపించి ఉండాలి. అప్పుడే అది ఆర్ట్ క్లౌడ్ ప్రవేశ ద్వారానికి చేరుకుంటుంది. ఒకవేళ దాన్ని దాటి బయటకు వెళ్ళాలి అంటే 30,000 సంవత్సరాలు పడుతుంది. అయితే ఎందుకంత సమయం పడుతుంది అంటే దానికి కారణం మన సోలార్ సిస్టమ్ కి అలాగే ఆల్ఫా సెంచురీకి మధ్యలో దాదాపు 3 కాంతి సంవత్సరాల విస్తీర్ణం వరకు ఈ ఆర్ట్ క్లౌడ్ అనేది విస్తరించి ఉంది. అయితే మనం తయారు చేసుకున్న స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒక్కసారి అందులోకి ప్రవేశిస్తే దాన్ని దాటి వెళ్ళడానికి 1000 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఆర్ట్ క్లౌడ్ లో మనకు తెలియని వింత ఆబ్జెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే కేవలం భూమి సైజ్ లో ఉండే ప్లానెట్స్ మాత్రమే ప్రపంచాలు అనుకుంటాం. కానీ మన సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ కన్నా అతి చిన్న మరుగుజ్జు గ్రహాలు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ ఆస్ట్రోనామర్స్ లెక్కించలేకపోతున్నారు. కానీ ఒక ఎస్టిమేషన్ ప్రకారం కూపర్ బెల్ట్ లోనే 200 వరకు మరుగుజ్జు గ్రహాలు ఉన్నాయి. దాన్ని దాటిన తర్వాత దాదాపు 10,000 మరుగుజ్జు గ్రహాలు ఉన్నట్టు ఒక అంచనా. అయితే ఈ మరుగుజ్జు గ్రహాలు అనేవి 500 కిలోమీటర్ల విస్తీర్ణం నుండి 2500 కిలోమీటర్ల వ్యాసంతో ఉంటాయి. అంటే మన భారతదేశం సైజ్ లో ఉండే గ్రహాలు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనిషి ఉన్న దాంట్లో తృప్తిగా బతకగలిగితే ఈ మరుగుజ్జు గ్రహాలు స్వర్గం లాంటివని చెప్పుకోవచ్చు. అయితే మనిషి ఒక్కసారి ఆర్ట్ క్లౌడ్ లో ప్రవేశిస్తే అందులో ఎలాంటి మరుగుజ్జు గ్రహాలు ఉంటాయో కూడా మనకు తెలియదు. ఒకవేళ అక్కడ ఉండే గ్రహాలలో ఇప్పటి వరకు మనిషి నమ్ముతూ వచ్చిన గాలి, నీరు, నిప్పు ఉంటేనే జీవం ఉంటుంది అనే నియమాలకు విరుద్ధంగా అక్కడొక చీకటి జీవులు, మన కంటికి కనపడని జీవులు, ప్రాచీనం, ఆధునికత అనే వాటికి అతీతంగా అద్భుతమైన లోకాన్ని ఏర్పాటు చేసుకొని విశ్వంలో మనలాగే ఒంటరి వాళ్ళమని భావిస్తూ ఆ గ్రహాల గర్భంలో తమకంటూ అద్భుతమైన లోకాన్ని ఏర్పరచుకున్న వాళ్ళని కూడా చూసే అవకాశం లేకపోలేదు. అలాంటి రహస్యమైన గ్రహాలను చూస్తే ఆ పరిణామం మనిషి ఇంతకాలం సమకూర్చుకున్న ఆలోచనలు, సిద్ధాంతాల మీద పడుతుంది. కాబట్టి మనిషి వెళ్ళిన ప్రతి చోట తనకు తెలిసిందంతా పక్కన పెట్టి అక్కడ కనుక్కున్న వాటి గురించి తెలుసుకోవాలి. అప్పుడు అలాంటి చీకటి గ్రహాల గర్భంలో ఇప్పటి వరకు మనకు అంతు చిక్కకుండా ఉన్న డార్క్ మ్యాటర్, యాంటీ మ్యాటర్ లాంటి పదార్థాలు కూడా కనుక్కునే అవకాశం ఉంది. లేదా అంతకన్నా శక్తివంతమైన పదార్థాలు కూడా దొరికే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే అక్కడ నుండి మనిషి కాంతి కన్నా వేగంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఎందుకంటే యూనివర్స్ లో ఏదైనా జీవం దాని మనుగడ కోసం పోరాటం చేస్తుంటే
ఉంటే విశ్వం అనేది దానికి ఏదో విధంగా ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ ప్రయాణంలో మనం అలాంటి అద్భుతాన్ని కనుక్కుంటే మనిషి ఆల్ఫా సెంచురీని చేరుకోవడం ఒక్కటే కాదు, మన భూమి కంటే అద్భుతమైన స్వర్గం లాంటి గ్రహాలను కూడా అన్వేషించవచ్చు. దానికోసం మరిన్ని స్పేస్ షిప్లను తయారు చేసుకొని భూమి లాంటి గ్రహాన్ని లేదా సముద్రాలుండే గ్రహాలను ఎక్కువగా కనుక్కోవచ్చు. ఎందుకంటే మన మిల్కీ వేలో సముద్రాలుండే గ్రహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని కనుక్కున్నారు. అంటే మన గెలాక్సీ నీటికి ఎక్కువగా అనుకూలంగా ఉండే గెలాక్సీ. అందుకే మన భూమి మీద నేల కంటే సముద్రమే ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా మానవ అంతరిక్ష ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆ ప్రయాణం మనల్ని గెలాక్టిక్ స్పీసీస్ గా కూడా మార్చవచ్చు. అంటే ముందుగా చెప్పుకున్నట్టు మనిషి మనిషిగా కాకుండా పూర్తిగా మారిపోతుంది. కానీ ఏ తప్పు వల్ల మనిషి భూమిని వదిలి మిగతా నక్షత్రాలకు వలస వెళ్ళాడో మళ్ళీ అదే తప్పు. అంటే గ్రహాలను నాశనం చేయకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ శూన్యంలో కలిసిపోతాడా, లేక మనిషి ఈ గెలాక్సీలో చేసిన ప్రయాణం, అతను చూసిన వింతలు, మనిషి కలలో కూడా ఊహించని వేరువేరు వాస్తవాలు అతన్ని మంత్రముగ్ధుని చేశాయి. కాబట్టి ఈ ప్రయాణంలో అతను చూసిన మరిన్ని అద్భుతాలేంటో ముందు ముందు తెలుసుకుందాం.